Heartily welcome to our Sri Varahi Constructions. నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకి ప్రముఖమైన మరియు పురాతనమైన ఆలయం గురించి చెప్పడానికైతే వచ్చేసాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ ఆలయంలో విశిష్టలు మరియు ట్రాన్స్పోర్టేషన్ డూస్ అండ్ డోంట్స్ గురించి అయితే చెప్తాను. పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తానండి. ఈ ఆలయం వచ్చేసి మనకు తమిళనాడులోని షోలింగ్ అనే ఊరిలో ఉందండి. ఈ ఆలయం శ్రీ యోగ నరసింహస్వామి అయితే ఉన్నారు. అమృతవల్లి తాయారు శ్రీ యోగ నరసింహస్వామి వారైతే వెలిసారండి. ఇక్కడైతే మనకు భక్త ప్రహ్లాదకు కూడా టెంపుల్ అయితే ఉందండి. మీరు ఎక్కడ భక్త ప్రహ్లాద టెంపుల్ చూసుండరు, కానీ ఈ కొండ మీద భక్త ప్రహ్లాదకి కూడా సపరేట్ టెంపుల్ అయితే ఉందండి. మనం భక్త ప్రహ్లాదని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు టోటల్ 1305 స్టెప్స్ అయితే ఉన్నాయండి. మనకు 2 వేస్ అయితే ఉన్నాయి. స్టెప్స్ మార్గంలో అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనకు రోప్ వే కూడా అవైలబుల్ ఉందండి. బట్ రోప్ వే పర్ డేకి 1000 అయితే లిమిట్ పెట్టారు. మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే రోప్ వేలో వెళ్ళొచ్చు, లేదు అంటే ఇలా స్టెప్స్ మీద కూడా వెళ్ళొచ్చండి. మనము స్టెప్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా మంకీస్ అయితే వస్తాయండి. మనం వాటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తినుబండారాలు అలా తీసుకొని వెళ్ళకూడదు. తీసుకొని వెళ్ళినా కూడా జాగ్రత్త పరుచుకోవాలి, లేదంటే అవి తీసేసుకుంటాయి. సేఫ్టీగా చాలామంది ఇక్కడ స్టిక్స్ అయితే క్యారీ చేస్తున్నారండి, సపోర్ట్కి మరియు మంకీస్ నుంచి ప్రొటెక్ట్ కోసం. ఈ ఆలయం విశిష్టత గురించి తెలుసుకోవాలి అంటే మనకు ఇక్కడ 2 కొండలు అయితే ఉన్నాయండి. చిన్న కొండ అండ్ పెద్ద కొండ. చిన్న కొండలో అయితే శ్రీ ఆంజనేయ స్వామి వారు అయితే వెలిసారండి. యోగ ముద్రలో దర్శనం ఇస్తారు స్వామివారు కూడా. పెద్ద కొండలో అయితే శ్రీ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారైతే ఉన్నారండి. యోగ నరసింహస్వామి యోగ ముద్రలు అయితే ఉంటారండి. చాలా అందంగా ఉంటారు. ఇక్కడ సప్త ఋషులు, ఇక్కడ పురాణాల ప్రకారం ఇక్కడ సప్త ఋషులు తపస్సు చేశారంటండి స్వామివారికి. అప్పుడు స్వామివారు ఒక కాడిగా కాలం అంటే 24 నిమిషాల పాటు దర్శనం ఇచ్చారంటండి. అందుకని ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి 24 నిమిషాలు ధ్యానం చేస్తారండి. అప్పుడు స్వామివారు మోక్షం ఇస్తారని భక్తుల విశ్వాసం. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారిని దర్శించుకుంటే మనశ్శాంతి, గ్రహపీడలు, ఇంకేమైనా మనకు చేతబడులు అలా ఏమైనా చేసి ఉంటే పోతాయేంటండి. చాలా పవర్ఫుల్ అంటారు. ఇక్కడ చాలామంది అయితే వస్తుంటారండి. కానీ నేను పర్సనల్గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మనకు ఇక్కడ స్టెప్స్ నుంచి వెళ్తాం కదండి లైన్, ఈ లైనే డైరెక్ట్ క్యూ లైన్లోకి అయితే కలిపేశారు స్వామివారి దర్శనంకి. మనము ఎప్పుడైతే ఏ లైన్లో అయితే వెళ్తామో, ఏ స్టెప్స్ అయితే వెళ్తామో డైరెక్ట్ అదే స్టెప్స్ అదే లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని సేమ్ అదే లైన్లో అయితే బ్యాక్ వచ్చేయాలండి. జనరల్ టెంపుల్స్ లాగా మనకు సీటింగ్ ఉండి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకునే అంతైతే ఉండదు. మీరు ఎలా అయితే వెళ్తారో అలానే రిటర్న్ అయ్యి బ్యాక్ అయితే వచ్చేసేయాలి. ఇక్కడ చూస్తున్నట్టే ఇదే అండి టెంపుల్. పైన ఇలా ఉంటుంది. చాలా చిన్న టెంపుల్ అండి, కానీ బట్ చాలా పవర్ఫుల్ అండి. ఈ టెంపుల్ మనకు దివ్య తిరుపతిలో ఒకటై ఉందండి. ఇక్కడ యోగ నరసింహస్వామి వారిని అయితే దర్శించుకోవచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే ఫుడ్ అవన్నీ ముందుగానే ఫీడ్ చేసి తీసుకురండి. ఇక్కడికైతే ఈ మంకీస్తో చాలా ఇబ్బంది పడతారండి. పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొని రండి. ఇంకా పక్కనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి. అదైతే 350 స్టెప్స్ అయితే ఉన్నాయి. స్వామివారు కూడా జ్ఞానముద్రలో ఉంటారండి. నేను ఆ వీడియో అయితే తీయలేదు. మీరు ఆ ఆలయం కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ క్యూ అమ్మవారి దగ్గరికి వెళ్తుందండి. మేము వీక్ డేస్లో వెళ్ళినా కూడా చాలా రష్ అయితే ఉన్నారు. సో మీరు ప్లాన్ చేసుకొని ముందుగానే వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అటు సైడ్ అయితే కొండ నుంచి వచ్చే లైన్, ఇదైతే దిగే లైన్ అండి. బోతా సేమ్ ఉన్నాయి, ఎక్కడ కూర్చోడానికి కూడా లేదండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.